భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అభివృద్ధి కార్యక్రమాలకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దమ్ములపాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. సుమారు 6,75,00,000 రూపాయలతో ఇల్లందు పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ పనులు, పలుచోట్ల సెంట్రల్ లైటింగ్, అంతర్గత సీసీ రోడ్లు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని, 6 గ్యారంటీ పథకాలలో ఇప్పటికే 4 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తుందని, ఇల్లందు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక కృషి ఉంటుందని, గత ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి కాలం గడిపిందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దమ్ముల మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరో 10 కోట్ల రూపాయలతో ఇల్లందు పట్టణంలో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, బుగ్గవాగు ప్రక్షాళన కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కింద పడుతుంది. ఒక్కసారి ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కూడా మెరుగైన సేవలు అందించడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే ప్రభుత్వం రాకముందు 6 గ్యారంటీల్ని ప్రవేశపెట్టి ప్రజలు ఉన్నటువంటి ప్రతి గడపలో కూడా తీర్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీరు వెంటనే 48 గంటల తిరగకముందే 2 పథకాల ప్రజల వద్దకు తీసుకుపోయి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ, మరి మొన్ననే గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు గ్యాస్ 500. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి గారు, తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో ప్రతి గడపలో ప్రతి ఇంట్లో అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. తప్పకుండా ప్రజల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. దాంతోపాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో పాటు అన్ని విధాల ప్రజలను ఆదుకునే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఏదైనా విజ్ఞప్తి చేస్తూ మరి 6,75,00,000 రూపాయల బిఎంఎఫ్టీ నిధులకు సంబంధించి ఈ యొక్క పనులకు శంకుస్థాపన కార్యక్రమం పాలక మండలి ఆధ్వర్యంలో జరగటం సంతోషం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్స్కు, పార్టీ నాయకులకు, అధికారులకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పట్టణాభివృద్ధి పనులన్నీ కూడా తిరిగి గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో నడిపించడం కొరకు ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు, ఇల్లందు పట్ల ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషపడేటువంటి విషయం ఏంటంటే, గోవింద్ సెంటర్ నుంచి పాకాల రోడ్డు వెళ్ళేటువంటి చెరువు కట్ట వరకు 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు విస్తరణతో పాటు డివైడర్, సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా ఊరికి వెళ్ళేసేట్టు ఉండేటువంటి సత్యనాపురం ఈ మధ్యలో కలవటం, దానికి సంబంధించి కూడా ఈ గోవింద్ సెంటర్ నుంచి ఇల్లందులపాడు వరకు రోడ్ ఎక్స్టెండ్ చేసి డివైడర్ మీద లైటింగ్ చేయటం,
అదేవిధంగా జేకే ఫస్ట్ స్టాప్ నుంచి ఆర్ఎన్ఆర్ కాలనీ పై రోడ్డుకి లైటింగ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్లో లోకల్ రోడ్లు, అదేవిధంగా లలిత కళామందిర్ రోడ్డుకు సంబంధించి లైటింగు, అదేవిధంగా మెయిన్ రోడ్డు మీద కూడా ఫుట్పాత్లు ఏర్పరచాలని చెప్పేసి అందరూ కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమాల్ని మా పాలక మండలి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా ఇంకా 10 కోట్ల రూపాయలతోటి త్వరలో అన్నీ కూడా ఎస్టిమేషన్లు అయిపోయి స్విమ్మింగ్ పూల్, ఇల్లందుకు కావాల్సినటువంటి ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి, గెస్ట్ హౌస్ అన్నీ కూడా నిర్మించుకోవడానికి, అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీకి తలమారికంగా ఉన్నటువంటి బొగ్గవాగుని రక్షణ చేయడానికి కూడా మొత్తం కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. అవి కూడా త్వరలో గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో మీ అన్ని కూడా శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం